Welcome to Colors of Ranivol. This is Rani. Please watch my channel Colors of Ranivol. Like, share and comment. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్స్ ఆఫ్ రానివల్. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేలాగా అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రానివల్. సో ఈ వీడియోలో ఏం చూస్తున్నారంటే మేము అండ్ ధృతి వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. అది ఏంటి అనేది మీకు ఈ వీడియో చూస్తుండగా అర్థమవుతుంది. అప్పటి వరకు కూడా వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ వీలైనంత వరకు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రానివల్. సో మేమైతే రెడీ అయిపోయాం, వీకెండ్ అనమాట. సో ధృతి వాళ్ళు మేము కలిసి ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటో అనేది మీరు చూడబోతున్నారనమాట. సో ఇలా అయితే మేము బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కాము. సో అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చుట్టూ అన్నీ ఇది ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే కొత్త కదా. సో యాక్చువల్లీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేది ఇక్కడే అనమాట. సో ఆయన అయితే దిగిన తర్వాత ఆయన ఆఫీస్ చూపిస్తున్నారు. ఇదే నేను వెళ్ళే ఆఫీస్ అనమాట, నేను వర్క్ చేసేది. సో డైలీ నేను ఇక్కడికే వస్తూ ఉంటానని చెప్తున్నారు. దెన్ మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా, కాట తీసినాం అంటే షాపింగే. బట్ ఎక్కడికి వెళ్తున్నాం? లెట్స్ రివీల్. కాస్కో సార్, వీఆర్ గోయింగ్ టు కాస్కో అనమాట. సో ధృతి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు. సో వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ కాస్కోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మెంబర్షిప్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. సో మాకైతే కార్డ్ లేదు. సో మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇచ్చారు, కానీ ఆ కార్డ్తో అలౌ చేస్తారో లేదో మాకు తెలియదు. భవానీ తెలుసు కదా, వాళ్ళకి కార్డ్ ఇచ్చారు కానీ అలౌ చేస్తారో తెలియదు. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే హేమంత్ రీతి వాళ్ళ కార్డ్ మీద వెళ్ళడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే కాస్కో. సో ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్లో బల్క్లో మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట, అవైలబుల్గా ఉంటాయి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో వాళ్ళు ఇక్కడ సిగ్నల్స్ లేవన్నమాట, అదే డిస్కషన్ నడుస్తుంది. నాకు సిగ్నల్, మీకు సిగ్నల్, లోపలికైతే సిగ్నల్ ఉండట్లేదా అని ఫన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇలా అయితే లైన్లో నుంచుని మన దగ్గర ఉన్న కార్డ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చూపించి అక్కడ రిజిస్టర్ అయ్యిందా లేదో వాళ్ళు చెక్ చేసిన తర్వాత మన కార్డ్ని వాళ్ళు చెక్ చేసి మనల్ని అయితే లోపలికైతే పంపిస్తారనమాట. సో ఇలా అయితే ధృతి అండ్ హేమంత్ గారి కార్డుతో అయితే మేము కూడా కాస్కోకి వచ్చేసామన్నమాట. సో వెళ్ళాలంటే తిరగాలంటే ముందు ఎనర్జీ ఉండాలి కదా. మాలో అయితే ఎనర్జీ మొత్తం ఇంత కంప్లీట్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫుడ్ తినేసి వెళ్దాము అని చెప్పి ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. సో తినడానికి ఎనర్జీ తెచ్చుకొని మరి ఫుల్గా తిరగాలన్న హోప్తో లెట్స్ డూ ఇట్ అని తిని బయలుదేరాము లోపలికి. సో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇదంతా నట్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ చియా సీడ్స్ దగ్గర నుంచి నెక్స్ట్ బాదం, పిస్తా, వాల్నట్, ఇలా సంథింగ్ అన్ని రకాల క్యాష్యూలు అయితే డిఫరెంట్ సాల్టెడ్ అని, నెక్స్ట్ మన స్నాక్లా తినేవి, మన ఇంట్లో యూస్ చేసుకునే క్యాష్యూస్. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో మీకు కనిపించేవంతా కూడా ఈ నట్స్ సెక్షన్ అనమాట. మల్టిపుల్ ఉన్నాయి అండ్ అలాగే మిక్స్డ్ కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు అనమాట. సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం. ఏం యూజ్ ఉన్నాయి, ఏం యూజ్ లేదు, ఎంత ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో రీజనబుల్గానే ఉన్నాయా లేదా, దీంట్లో మళ్ళీ మనకు ఆర్గానిక్ ఏమైనా ఉన్నాయా లేదా అంతా కూడా మేము ప్రైస్ వేరియేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకో సెక్షన్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఇదంతా కూడా మెన్స్కి సంబంధించిన దాంట్లో షాంపూస్ అండ్ అలాగే కండిషనర్స్, నెక్స్ట్ ఇదంతా కూడా మనకి బాత్కి సంబంధించినవి, ఇదంతా కూడా మెన్స్కి సంబంధించినవి. అలాగే పిల్లల బ్రష్లు, ఇవన్నీ చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూస్తూ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మేము చూస్తున్నాం అనమాట. ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, బయట మనకి తక్కువ వస్తున్నాయా అని. ఇవన్నీ కూడా బేబీ ప్రొడక్ట్స్. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అంతా కనుక ఇదంతా ఒక సెషన్ అనమాట. ఇక్కడ ఆయిల్స్ 5 లీటర్స్ దగ్గర నుంచి అన్నీ చాలా ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి పచ్చళ్ళు అంట. మనలాగా వాళ్ళు కారం అవన్నీ వేసుకోరు, ఓన్లీ దానికి ఏదో సమ్ లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్లో సంబంధించిన ఉన్నాయన్నమాట. అవన్నీ పచ్చళ్ళు అంట. నెక్స్ట్ ఇదైతే మీకు కనిపిస్తుంది కదా అందరికి ఇష్టమైన సెక్షన్, చాక్లెట్ సెక్షన్. సో ముఖ్యంగా పిల్లలకి చాలా అంటే చాలా అసలు వాళ్ళకి ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కాదన్నమాట. అన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్, బల్క్లో చాక్లెట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. నేనైతే ఇన్ని రకాల చాక్లెట్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ సెక్షన్కి వచ్చేటప్పటికి
ఇక్కడ మనకి సంబంధించిన హ్యాండ్ టవల్స్ కానీ, లేతే మ్యాట్స్ కానివ్వండి, నెక్స్ట్ మనం కప్పుకునేవి కానివ్వండి, బెడ్‌షీట్స్ కానివ్వండి, షర్ట్స్ చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలాగే కాస్ట్ కూడా చాలా బాగుందనుకోండి. అంతే కదా! సో, ఇక్కడ ఇంకా చిన్న పిల్లలకి సంబంధించినవి చాలా పిల్లోస్ ఉన్నాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ టా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నవి. స్పైడర్ మ్యాన్ బాగుంది కదా! సో, ఇలాగా నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అలా చూస్తూ బెడ్‌షీట్స్ నెక్స్ట్ మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి. సో, ఇదంతా కూడా మన ఇండియన్ దానికి సంబంధించింది. అంటే లైక్ వెరైటీ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది మీకు కనిపిస్తుంది చూసారా? ఇవి మ్యాగీ అండ్ పాస్తా అనమాట. దీంట్లో కూడా చాలా రకాలున్నాయి. మన రైస్‌లో కూడా చాలా రకాలున్నాయి. సో, ఇవన్నీ కెచప్ సెక్షన్. చాలా అంటే చాలా కెచప్స్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ ఉన్నాయి. గార్లిక్ అని నెక్స్ట్ ఏయేయో ఉన్నాయన్నమాట. టమోటో సాస్ దాంట్లో కెచప్స్‌లో కూడా సాసెస్‌లో కూడా ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయా అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ కొన్నైతే నేమ్స్ కూడా నాకు తెలీదనమాట. సో, మాకు తిరిగేటప్పటికి మధ్యలో ఎగ్జాస్టెడ్ అయిపోయాము. సో, అందుకని చెప్పేసి కాసేపైతే అక్కడ చైర్స్‌లో కూర్చున్నాం. నేను మళ్ళీ స్టార్ట్ చేశామనమాట. ఇంకేమున్నాయి కూడా చూసేద్దాము అని చెప్పేసి. సో, మీకు ఇక్కడ కనిపిస్తున్న అంతా కూడా కాఫీ సెక్షన్ అనమాట. చాలా అంటారు. ఆ కాఫీ సెక్షన్‌లోకి వెళ్ళిన వెంటనే ఆ కాఫీ స్మెల్ అయితే భలే వచ్చింది. నెక్స్ట్ ఇదంతా మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడంతా కూడా లిక్కర్ సెక్షన్ అనమాట. వెరైటీ ఆఫ్ వైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. చాలా రకాలున్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. మా హస్బెండ్ తీస్తున్నారు కదా! సో, ఇదేంటంటే ఇంత పెద్ద బాటిల్ ఉందేంటి? నేను వీడియో తీసుకుంటాను పట్టుకో అది ఇది అని చెప్పేసి అంటున్నాను. సో, అది అలా అలా ఆయన అది తీసుకుంటున్నారనమాట. సో, తీసి చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంది ఏంటి అని. చాలా పెద్దగా ఉన్నాయి కదా బాటిల్స్. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాగా? సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదేంటంటే మూవబుల్ హౌసెస్ అంట. చూడండి ఎలా ఉన్నాయో అసలు. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మూవ్ చేసేసుకోవచ్చా? 819 పౌండ్స్ సంథింగ్ ఎంతో ఉందనమాట అది. మనం ఎక్కడికెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చంట. ఇక్కడంతా కూడా మీట్ సెక్షన్. ఇదంతా కూడా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా ఫ్రూట్ సెక్షన్. ఫ్రూట్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఉన్నాయి. మనకు కొన్నే తెలుసు కదా! మనకి ఆరెంజెస్ అని, యాపిల్స్ అని ఇవే తెలుసు కదా! బట్ ఇక్కడ చాలా ఉన్నాయి. నిమ్మకాయలు అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నిమ్మకాయలు ఇవైతే తెలుస్తున్నాయి నాకు యాక్చువల్లీ. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా? అవి నిమ్మకాయలు అనుకోలేదు యాక్చువల్లీ. నేను ఇంత పెద్దగా ఉన్నాయి లెమన్స్ అని చెప్పేసి అక్కడ చదివిన తర్వాత బిగ్ లెమన్ అని ఉంది. ఓకే అనుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా ఫ్రూట్స్ అయితే పైనాపిల్స్, యాపిల్స్, వాటర్ మిలాన్. యాపిల్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వెళ్ళి టమాటోస్ అవి 6 కేజీస్ అనమాట ప్యాకెట్ అలా మన బల్క్‌లో తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి కూడా టమాటోస్ అంట. నాకు తెలియదు. నేనైతే షాక్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్ డిఫరెంట్ 6 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ ఎన్నో ఉన్నాయన్నమాట. అవి చాలా కలర్‌ఫుల్‌గా అనిపించాయి. నెక్స్ట్ పండు మిర్చి వాటినట్ చాలా ఉన్నాయన్నమాట. ఖర్జూరం నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ మనకు తెలియని ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే ధృతి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ వందన అని ఆవిడ మీట్ అయ్యారు. ఆవిడకైతే హాయ్ చెప్పాము. నెక్స్ట్ ఇది సూషి. సో, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా బేకరింగ్ సెక్షన్. అసలు దీంట్లో ఎన్ని పేస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని రకాల ఉన్నాయంటే కేక్స్‌లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి. శాండ్విచ్ కేక్ అంట. చాలా ఉన్నాయన్నమాట. సో, ఈ వెరైటీ ఆఫ్ ఉన్నాయి. ఒక స్మెల్ కూడా భలే వస్తుంది ఆ బేకరీ సెక్షన్ అంతా కూడా. నాకైతే భలే అనిపించింది అసలు. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా డోనట్స్. సో, ఇవంత హెల్తీ కాదు, తినకూడదు అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే మేము వచ్చేసాము. నెక్స్ట్ ఇదంతా కూడా ప్లాంటింగ్ సెక్షన్. ప్లాంట్స్‌లో కూడా ఎన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో అసలు. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! నేను ఇంకా చాలా వరకు తీయలేదు. ఇంక ఓపిక అయిపోయింది. సో, లెట్స్ ఇంటికెళ్ళిపోదామని చెప్పి మేమైతే బిల్లింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయామనమాట. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! మన డీమార్ట్ ఎలా అయితే ఉందో అలాగా ఇక్కడ రీజనబుల్ కాస్ట్‌లో వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మన బల్క్‌లో ఉన్నవన్నీ కూడా మనము ఎక్కువలో తీసుకోలేం కాబట్టి ఫ్రెండ్స్‌లా షేర్ చేసుకుంటే మనకి రీజనబుల్ కాస్ట్‌లో పడతాయి. సో, మన డీమార్ట్‌లో చెక్ చేసినట్టే ఇక్కడ కూడా మనకి బిల్లింగ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనల్ని బయటికి పంపిస్తారనమాట. సో, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలా కాస్ట్‌కోకి వెళ్ళి షేర్ చేసుకోండి. రీజనబుల్ కాస్ట్‌లో వస్తాయి. మంచిగా కూడా వస్తాయి. నెక్స్ట్ మేమైతే వెయిటింగ్ మాట బస్సు ఉందా లేదా ఏంటి అని. టైం చూడండి ఇక్కడంతా చీకటి పడిపోయింది. 5:30 ఎంతో అవుతుంది. సో, మేము ఇంక బయలుదేరిపోదామని చెప్పి అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. దెన్ మేమైతే మాకేమైతే కొంచెం కావాలో అవన్నీ తీసుకుని బస్ స్టాప్‌కి అయితే వచ్చేసాం. సో, ఇక్కడ చూసారు వెదర్ ఎంత బాగుందో కదా! సో, వీఆర్ వెయిటింగ్ ఫర్ బస్ అనమాట. బస్ కోసం వెయిట్ చేసాం. నెక్స్ట్ బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాం. నా వీకెండ్ ఇలా గడిచింది. మీ వీకెండ్ ఎలా గడిచింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రానివల్. థ్యాంక్ యూ.